కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన అభ్యర్థి పంతం నానాజీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి అనేక మంది జనసేన పార్టీలో చేరుతున్నారని ఆయన మీడియాతో వెల్లడించారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు స్ఫూర్తిగా తీసుకుని జనసేన పార్టీలో వేలాదిగా చేరుతున్నారని కూటమి అభ్యర్థి పంతం నానాజీ అన్నారు. మంగళవారం కాకినాడ రూరల్ 3వ వార్డులో అనసూరి నాగమల్లేశ్వరరావు ఆయన అనుచరులతో జనసేన పార్టీలోనికి చేరారు. వీరికి కూటమి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు జనసేన కండువ కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనసేనలో చేరిన ప్రతి కార్యకర్త నా కుటుంబ సభ్యులతో సమానం అని, వారికి ఏ కష్టం వచ్చినా ముందుండి నడిపిస్తానని ఆయన అన్నారు. రేపు 13వ తారీఖున జనసేన అభ్యర్థి అయినటువంటి పంతం నానాజీ అనే నేను మీ అందరూ పోలింగ్ బూత్లోనికి వెళ్ళి గ్లాసు గుర్తుపై మీ అమూలమైన ఓటును వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ కూడా గ్లాసు గుర్తుపై తమ ఓటు ముద్రను వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని, ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుదాం అని ఆయన పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు అనసూరి నాగమల్లేశ్వరరావు గారు పెద్ద ఎత్తున ఆయన స్నేహితులు సహచరులు అందరితో కలిసి 3వ వార్డులో కాకినాడలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమికి ఆయన జాయిన్ అవుతూ ఉన్నారు. ఇవాళ కూటమికి ఆయన రావడం వల్ల చాలా బలం అవుతూ ఉంది. కాబట్టి ఆయన్ని సుస్వాగతంగా వెల్కమ్ చేస్తూ ఉన్నాం, సాధారణంగా వెల్కమ్ చేస్తూ ఉన్నాం. ఎదరండి సాధారణంగా ఎదరికి తీసుకుని వెళ్తాం. ఈ రోజు నుంచి ఆయన మా కుటుంబ సభ్యులు ఒక సభ్యులుగా మేము భావిస్తూ ఉన్నాం. ఒక కుటుంబ సభ్యుల్ని ఎలా చూసుకుంటాం అలాగే ఆయన్ని కానీ ఆయన కూడా వచ్చినటువంటి వాళ్ళు గుత్తుల అప్పలరాజు గారు కానీ, కట్రా సత్యబాబు గారు కానీ, పీతా సతీష్ గారు కానీ, అనసూరి శ్రీనివాస్ గారు కానీ, ఇంకా ఇక్కడ వందలాది మంది ఉన్న బృందం ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మా కుటుంబ సభ్యులుగా చూసుకుని ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తద్వారా వీరు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక ఆయన పరిపాలనా అనుభవం, ఈయన ఒక మంచితనం రెండు చూసి అట్రాక్ట్ అయ్యి వాళ్ళ పార్టీలోకి వచ్చారు. ముందు ఆయన వాళ్ళ అడుగుల్లో అడుగు వేసుకుని వాళ్ళ విజయానికి ప్రభుత్వం ఫామ్ చేసి విజయంలో కూడా భాగస్వాములు అవుతారని చెప్పి కోరుకుంటూ ఇలా ఆయన జాయిన్ చేసుకుంటా ఉన్నాం. శ్రీరంగపురం ప్రెసిడెంట్ గారు అయినా నిన్నటి నుంచి ఆయన మీద రకరకాల ఒత్తిళ్లు ఇచ్చేసి ఎలాగైనా సరే తీసుకెళ్దామని ప్రయత్నం చేశారు. ఒకసారి మనసు ఇరిగిపోయిన మనిషి ఒక చోట గౌరవం లభించిన చోట నేను ఉండను, నాకు గౌరవమే ప్రధానం అని చెప్పి ఆయన చెప్పి ఇవాళ ఆ సంఖ్యలు తెంచుకుని బయటకు వచ్చినందుకు ఆయనకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సోమరాజు కూడా పార్టీలో అలాగండి. సరే కట్ట సత్యబాబు గారు.